సో అండ్ ఇదే లాస్ట్ వీడియో. అండ్ రావణ్ని, మౌనిని, అజయ్ని నేను ఒక ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నా లాస్ట్ డే కాబట్టి. సో ఈ రోజు నుండి ఇంకా అజయ్ నేను కనిపించాం. హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అజయ్ ఇన్ని డేస్ నా పక్కన ఉన్నాడు కాబట్టి. సో ఒక సర్ప్రైజ్ ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నా. సో నువ్వు ఎక్సైటెడ్ గా ఉన్నావా? ఎందుకు ఎందుకే ప్లేస్ చెప్పట్లేదని బాధ అవుతుంది, కానీ నాకు పెళ్ళి అవుతుంది అంటే బాధ లేదా? కొన్ని చూపించాం ఫీల్ అవుతుంది. నువ్వెందుకు ఫీల్ అవుతావురా? నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా చాయిస్ అయితే ఒకటే కదా. ఎందుకు ఇట్లా మాట్లాడితే పిచ్చోడు మజాకులాడుతున్నాడు గైస్ కావాలని. లే నేనా ఎంత క్యూట్ ఉంటావు చెప్పే, ఎంత బాగుంటావు చెప్పే, ఎంత అయ్యో కళ్ళలోన కాటుక ఓ నల్ల మప్పు కాగా. నాకేమన్నా కంపెనీ ఏమన్నా బుగాడి కార్ కానీ లేకపోతే ఏంటదమ్మా బుగాది? బుగాది స్పెల్లింగ్ చెప్పు. BUGADI. ఇది సౌరాంగమా లేకపోతే BMW బైక్ కానీ ఏమనిపిస్తుంది? అలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసేది నువ్వు మీ వైఫ్ దగ్గర నుంచి, నా దగ్గర నుండి కాదు. ప్రియాకి ఫుడ్ తినిపించాలనుకుంటున్నా. వాట్ యు వాంట్ టు ఈట్? అజయ్ గాయస్ చూసారా? నన్ను కొంచెం అందంగా ఉంటే అయిపోయి కాదు. ఇప్పుడు అందంగా ఉన్నట్టు లాస్ట్ డే కాబట్టి ఫ్రెండ్ అయితే పట్టుకుంటారా ఇట్లా? సో గైస్ ప్రియా మంచి గిఫ్ట్ ఇచ్చింది. నేనేమన్నా సర్కస్ లేము అంటే అమ్మాయిలు బాగున్నారు అన్న. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ బాగున్నారు. చెల్లెల్లా కనిపించట్లా, అక్కల్లా కనిపించట్లా. నా గర్ల్ ఫ్రెండ్ లేదా? నేను ఎవరైనా అదే వేస్టెడ్. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా ఆఫీషియల్. సో గైస్ ఎవరైతే రాంబో సర్కస్ పోలేదో ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంది. అంతే గైస్, థ్యాంక్ యూ. పిక్కిపండే చెరువు వలె ఉన్నావమ్మో తట్టినక టకా టట్టినక. ముందు మనం ఏంటో చూసుకొని పక్కన నేను అసలు అందగానే కర్రగా ఉంటాను. నేను ఎప్పుడు అందగానే గొప్పగా పెట్టుకోను. సరే నువ్వు అందగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ఆఫీషియల్. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోనే ప్రియాకి అజయ్. సో ఊకే ఎందుకు తింటున్నావు అని మరి నువ్వేం చెప్పావు అది మర్చిపోయావా? బాలాజీ బోర్వెల్స్. సో గైస్ ఇదే నాకు అండ్ అజయ్ కి నాకు ఉన్న రిలేషన్ కి ఇదే లాస్ట్ వీడియో. ఐ మీన్ వీడియోస్ కానీ నువ్వు అన్నావు, నేను అనలేదు. సో అండ్ ఇదే లాస్ట్ వీడియో. అండ్ రావణ్ని, మౌనిని, అజయ్ని నేను ఒక ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నా లాస్ట్ డే కాబట్టి. సో ఈ రోజు నుండి ఇంకా అజయ్ నేను కనిపించాం. హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అజయ్ ఇన్ని డేస్ నా పక్కన ఉన్నాడు కాబట్టి. అట్లా మాట్లాడకరా, పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. సో ఒక సర్ప్రైజ్ ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నా. సో నువ్వు ఎక్సైటెడ్ గా ఉన్నావా? ఎందుకు ఎందుకే ప్లేస్ చెప్పట్లేదని బాధ అవుతుంది, కానీ నాకు పెళ్ళి అవుతుంది అంటే బాధ లేదా? కొన్ని చూపించాం ఫీల్ అవుతుంది. సరేలే, నువ్వెందుకు ఫీల్ అవుతావురా? నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా చాయిస్ అయితే ఒకటే కదా. ఎందుకు ఇట్లా మాట్లాడితే పిచ్చోడు మజాకులాడుతున్నాడు గైస్ కావాలని. లే నేనా
నువ్వు ఎంత క్యూట్ ఉంటావు చెప్పే, ఎంత బాగుంటావు చెప్పే, ఎంత అయ్యో ఈ కళ్ళలోన కాటుక ఓ నల్ల మప్పు కాగా. అది మా హస్బెండ్ చెప్తే బాగుంటుంది. జరుగు జరుగు అర్థం కనబడుతుంది కదా బొమ్మ కూర్చున్నావు. ఇప్పుడే పోయి మాట హస్బెండ్ తీసుకెళ్ళాలి. ఏం లేదు, కాళ్ళు వస్తున్నాయి. వాళ్ళు వస్తే మేము మొగుడు వస్తామని. నేను వస్తావా లాస్ట్ డే కదా. సో గైస్ నేనెందుకు వస్తుందా, స్టీరింగ్ కదులుతుంది, ఇక్కడ పెట్టుకో. చూడాలి బాగా ఇట్లా ముట్టుకుంటే ఏం కదా మీ ఆయన చూడ. అట్లా అట్లా ముట్టుకోవద్దు. ఇప్పుడు మీ ఆయన ఇప్పుడు ఇట్లా కాలేసు మీ ఆయన ఫీల్ అయ్యాడా? సరేలే. సో గైస్ వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ప్లేస్ కి అయితే తీసుకోవాలి. ఏంటా సర్ప్రైజ్ చెప్తే మేము అక్కడికి వెళ్ళాక చూసి నువ్వే సర్ప్రైజ్ అవుతావు కదా. ఏందాకేమన్నా కంపెనీ ఏమన్నా బుగాడి కార్ కానీ లేకపోతే ఏంటదమ్మా బుగాది బుగాది స్పెల్లింగ్ చెప్పు. BUGADI ఇది సౌరారంగా లేకపోతే BMW బైక్ కానీ ఏమనిపిస్తుంది. అలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసేది నువ్వు మీ వైఫ్ దగ్గర నుంచి, నా దగ్గర నుండి కాదు. నేను అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. ఆపే ఆపే ఆపే. आज का हमारा रीडिंग शो का फर्स्ट एक्ट कैंडल कंडोशन बोल्डनेस, उसका पेश करने आ रहा है मिस क्रिस्टीना. ఇక్కడికి సర్కస్ కి తీసుకొచ్చాను కదా. ఎలా ఎలా ఫీల్ అయ్యా? ఏడుకో తీసుకెళ్తుంది పిల్లలు. అక్కడ అమ్మాయిలు ఉంటారు, అక్కడ ఎవరినైనా చూసి సెట్ చేసుకుంటావు కదా అని తీసుకొచ్చాను. వాళ్ళు ఇక్కడ అన్న పెళ్లి చేసుకునే అన్న చూడు. అంటే ఇప్పుడు రోడ్డు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడా నన్ను? అరే సైడ్కి వెళ్ళి మాట్లాడుతున్నాడా? కాలు స్మెల్ వస్తుందా? ఇంజన్ డ్రైవ్ చేసి చూడాలనిపిస్తుంది. డ్రైవ్ చేసి చూస్తావు, తర్వాత హాస్పిటల్ కూడా చూస్తావు. మళ్ళా నీ ఇష్టం. అవునా? ఇయర్ వన్ పొక్క చూడు ఏ క్యా హై. సో దూరం ఉండి మాట్లాడుతున్నావు కదా. కార్కి ఇప్పుడు దాకా చిన్న గీతలు తప్ప ఏం లేవు. అసలు కార్ తీస్తే కదా నా కార్ వచ్చి నీ కార్ ఎక్కడ తీయడం స్టార్ట్ చేసాం. అది కాదు ఇది తీ. నీకు రాదని చెప్పు, అందుకే నీ కూడా ఎక్కలేదు. నేనేం చేస్తా, నీ మొగుడు తీస్తాడు. సరే లాస్ట్ కదా. లాస్ట్ కాబట్టి నీ ప్రియకి ఫుడ్ తినిపిద్దాం అనుకుంటా. వాట్ యు వాంట్ ఈట్? అజ్జన్ ఈట్ అజయ్ అజయ్ గాయస్ చూసారా నన్ను కొంచెం అందంగా ఉంటే అయిపోయి కాదు. ఇప్పుడు అందంగా ఉన్నట్టు లాస్ట్ డే కాబట్టి హ్యాస్ ఎ ఫ్రెండ్ అయితే పట్టుకుంటారా ఇట్లా? చేతులు ప్లీజ్ కంట్రోల్ యువర్ హ్యాండ్స్. కీప్ యువర్ హ్యాండ్స్ విత్ యూ. లాస్ట్ డే కదా బాధపడుతున్నావు కదా అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చా. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు తీసుకొస్తాను ఇక్కడికి అంటున్నా అంతే. మళ్ళా ఇది పెద్ద సర్కస్ పట్టుకొచ్చింది. అది ఏమీ లేదు. అమ్మాయిలు ఇంత మెటీరియల్ వేసుకుని ఇట్లా డాన్స్ చేసి బాగా చేసారు. ఐ లైక్ దట్. కానీ చిన్న పిల్లలు బాగుంటుంది. పబ్, క్లబ్, స్విమ్మింగ్ పూల్, అబ్బా అబ్బా అబ్బా. సరే ప్రియా బంధువులైన వీడియో దొరకదు కావాలని డిఎం చేయండి గైస్, మెసేజ్ చేయండి గైస్. సో ఇప్పుడు మనం నువ్వు తాగో చెయ్యవు ఎందుకని యాక్చువల్గా మనం ఏడిపోతాం నాకే తెలియదు. సో గైస్ అబ్బా అరుస్తున్నాను గట్టిగా.
సో వాళ్ళని సర్కస్ కి తీసుకెళ్ళాను కదా, ఎట్లున్నాడు ఏ బొద్దింక ఎట్రా మౌని పేరు ఈరోజు నుండి బొద్దింక. సో అది సర్కస్ కి తీసుకెళ్ళాను కదా, ఎలా ఉంది? అన్నకి రావడానికి సెట్ అయ్యేది, నాకు సెట్ అవ్వదు. కోయిలు కోతులు అమ్ముకుంది guys. దీనికి కోతులు అంటే ఇష్టం. కోతుల్ని ఆడిపించుకోవడం వీళ్ళ వంశపారంగా వస్తుంది. సో యూట్యూబ్ లో పెట్టుకొని తప్పు పని చేశాడు అజయ్ గారు. అజయ్ నడుగుందా అమ్మాయిలు బాగున్నారు అంటారు మా అన్న అడిగితే. అరే వస్తున్నారు సర్కస్ చేసి అమ్మాయి చాలా బాగున్నారు, అమ్మాయిలు ఎట్లున్నారన్నా? చాలా బాగున్నారు అసలు. అందుకే అన్నారు చెప్పలే ఫస్ట్ అది వేడప్పుడు అసలు సరే కానీ చెప్పు. అట్టే ఉంది కదా. రావణ్కి అర్జున్కి సెట్ అయితే నచ్చిందా మరి సర్ప్రైజ్? నాకే నచ్చిన అమ్మాయిలు ఉన్నారు కదా, బాగుంది సార్. చాలా బాగుంది, చాలా మంచి మంచి అమ్మాయిలు చూపించారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నీకెందుకు అంటే కుళ్ళు ఈమెకన్నా అందగత్తి ఉన్నారు కాబట్టి అందగాడు నువ్వు పెద్ద కర్ర మొహం వేసుకొని కర్రలో గీరోని కర్రనే కానీ కానీ నువ్వు వాళ్ళ ముందు 20% పడుకుతాయి. వాళ్ళ గురించి చెప్పా, వాళ్ళ గురించి చెప్పకు. నువ్వు తీసుకురా వారి సర్కస్ నీకు చెప్పాను నేను సర్కస్ ఎలా ఉందండి. బాగుంది అమ్మాయి సర్కస్ అంటే అమ్మాయిలే ఉన్నారు ఎక్కువ, ముగ్గురు నలుగురు 10 మంది ఉన్నారు. వీడియో చూపించాలా ఇందాక చూసిన వీడియో 10-15 మంది అమ్మాయిలు ఉన్నారు. అందుకే మీకే సెట్ అయితే అన్న మాకేం తీసుకోపోయినా అమ్మాయి బాగా నచ్చింది. రూపీ డాన్స్ చేసింది గ్రీన్ కలర్, చాలా బాగుంది సర్కస్. థ్యాంక్ యూ. పెళ్ళి చేసుకుంటున్నాం. సో గైస్ ప్రియా మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకు కొడుతున్నావు అమ్మాయి అప్పో ఆ దగ్గర పో, నా దగ్గర ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? కొట్టలేడు కొట్టలేదు అన్న. కాదు నువ్వు పెళ్లి చేసుకుంటే మనం ఏం చేయాలా? పెళ్లి చేసుకుంటున్నా మరి చెయ్యండి కోసం ఒక ఆయన చూపిస్తే ఇవన్నీ వీడియోలు చూపి ఎందుకు కొడుతున్నావు? ఒక మొగడు మీద చేస్తూ మొగడు కాదు. సరే ఒకసారి తలుపులేసి మీ అందరు బయట పోండి. మొగోడి కాదు ఆ మాటలే మరి ఆ మాటలే మీ ఆయన చూడాలి మళ్ళీ ఆ మాట. సో నైస్ అజయ్ ఎంత గలీజోడో ఈ వీడియో మీకు అర్థమవుతుంది. అమ్మాయిలు ఎలా ట్రీట్ చేస్తాడో ఈ 2-3 పక్షాలకే వి అనేటోడు కలిసాడు. నేను ఏమన్నా సర్కస్ ఏముందంటే అమ్మాయిలు బాగున్నారు అన్న. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ బాగున్నారు, రెస్పెక్ట్ చెల్లెల్లా కనిపించట్లా, అక్కల్లా కనిపించట్లా. నా గర్ల్ ఫ్రెండ్ లేదా? నేను ఎవరైనా కాదు అక్క చెల్లెలు మా అమ్మ పుట్టిదా అదే ఏమే కోతి పీజా పోస్తా కోయల మొహం కులుకుంటున్నావు. నువ్వు అందగాడివి పడిపోతున్నావు. ముందు మనం ఏంటో చూసుకొని పక్కన అసలు అందగానే కర్రగా ఉంటాను. నేను ఎప్పుడు అందగానే గొప్పగా చెప్పుకోను. సరే నువ్వు అందగా సరే గాయస్. సో గాయస్ సో సరే ఏదో నేను ఒకటి చెప్తాను. ప్రియ వెళ్ళిపోతుంది కదా నా దగ్గర నుంచి, బాగా చెమటలు వస్తుంది. సో నీకు ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. గిఫ్ట్ నాకా నువ్వు దూరంగా ఉండాలి పెద్ద గిఫ్ట్. నీకు వాడే సలీవాళ్ళు ఏమేమి బ్యాక్టీరియాస్ ఉంటాయి తెలుసా? సో గైస్ చెత్తగా ఉండి తీసుకెళ్ళాను కాబట్టి వేసాడు. సో ఈ వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రియా ఆఫీషియల్. సో గైస్ ఎవరైతే రాంబో సర్కస్ పోలేదో ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంది. అంతే గైస్, థ్యాంక్ యూ. పండే చెరువు వలె ఉన్నావమ్మో తట్టినక